మా చిన్నప్పుడు కాదు, మేము వయసులోకి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న టైంలోనే ఒక రోడ్డు వేయాలంటే పెద్ద నరకం. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు, ప్లస్ దాని మీద ఆదాయం ఏముంటుంది, దాని మెయింటెనెన్స్ తొందరగా పాడైపోతుంటాయి. ఎక్కువ వెహికల్స్ హెవీ వెహికల్స్ నడిచేటువంటి హైవేలు తొందరగా పాడైపోతుంటాయి. విజయవాడ హైదరాబాద్ రూట్ ఎప్పుడూ దెబ్బే, విజయవాడ చెన్నై రూట్ ఎప్పుడూ దరిద్రమే. అసలే సింగిల్ రూట్. ఏదన్నా ఈ గుంటలు వాటి మూలంగా చిన్న యాక్సిడెంట్ జరిగిందంటే మొత్తం ట్రాఫిక్ జాములు, రాత్రి అంతా రోడ్ల మీద అక్కడే బస్సులోనే పడుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి స్థితులు చూసిన వాళ్ళం. ఎందుకంటే ఇవాళ జరుగుతున్న మార్పులు మా కళ్ళెదురుగుండా చూసిన వాళ్ళం కాబట్టి అంతకుముందు పరిస్థితులు ఇప్పటికీ చాలా మారింది అన్నట్టుంది. అందుకే నేను మాట్లాడుతూ ఉంటుంటా. అయితే తర్వాత వాజ్పేయి టైంలో స్వర్ణ చతుర్భుజి కింద దేశవ్యాప్తంగా హైవేలు కడుతూ టోల్ గేట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. లారీ యజమానులు కూడా ఒప్పుకున్నారు. ఎందుకని, ఒక లారీ ఒక్కొక్క ప్రదేశం నుండి గమ్యానికి చేరేలోపు చివరికి చేతులకి స్టీరింగ్లు వచ్చేసే స్థాయిలో ఉండేది. ఖర్చులు, రిపేర్ ఖర్చులు వాళ్ళకు వచ్చే కూలీ కంటే, అంటే కిరాయి కంటే 2 రెట్లు 3 రెట్లు అయిపోయాయి. తొందరగా లారీ నాశనం అయిపోయేది, వాళ్ళ ఆదాయం లాభం వచ్చేది కాదు. అలాంటి దశలో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, టోల్ గేట్లు పెట్టడం జరిగింది. ఆ టైంలో కొన్ని రోజులు పోయాక టోల్ గేట్లు ఏంటి, దోపిడీ ఏంటి అంటూ కమ్యూనిస్టులు మాట్లాడారు. కానీ లారీ యజమానులు ఎవరు కూడా దాన్ని ఏమీ అబ్జెక్ట్ చేయట్లేదు వాటికి. అట్లాగే ఇప్పుడు తాజాగా జరిగినటువంటిది ఏంటి, ఈ మధ్యనే వచ్చినటువంటి ఒక వ్యవహారం ఏదైతే సీరియస్గా కనబడినటువంటిది మనందరికీ కూడా, భారీ అతిపెద్దదైనటువంటి భారతదేశంలోనే భారీగా అయినటువంటి ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు, మొన్ననే దాని మీద భారీ ఛార్జీలు ఉన్నాయి. ఇట్లాంటి దాని మీద ఎవరు అని అనుకున్నారు కదా, ఇప్పుడు దాని మీద రోజుకి 30,000 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ప్రయాణికులకు సుమారు 4 గంటల ప్రయాణ సమయం కలిసి వచ్చింది. ఇంధనం ఆదా కలిసి వచ్చింది. ప్రభుత్వానికి 10 రోజుల్లో టోల్ ఆదాయం 6.5 కోట్లు. ఇది అంటే అవసరం ఉన్నటువంటి వాళ్ళే వెళ్తారు, అక్కడ ఎవ్వడు బలవంతంగా తీసుకెళ్ళడు. రెండో అదేంటి, చుట్టూ తిరిగి వెళ్ళాలనుకుంటే అబ్జెక్షన్ ఏం లేదు, అక్కడ ఆ డబ్బులు పెట్టినటువంటి వాళ్ళే ఎలవ్ అవుతారు. తద్వారా ఫెసిలిటీ ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, అది ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళకి ఉపయోగపడుతుంటుంది.